నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను రాజశేఖర్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విమర్శలు ప్రతి విమర్శల హోరు తెలంగాణలో అగ్రనేతల ప్రచారాల జోరు కులాలు మతాలతో రాజకీయాలు చేయొద్దు బీజేపీ పాలనలోనే నక్సలిజం తగ్గిందన్న రాజ్నాథ్ చంద్రబాబు మాటల్ని ప్రజలు నమ్మరు విమర్శలపై దూకుడు పెంచిన కేసీఆర్ పంటలకు మద్దతు ధర ఇస్తాం జీఎస్టీని సమీక్షిస్తామన్న రాహుల్ దేశంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు కేసీఆర్ పాలనను అంతం చేయాలన్న నారాయణ వంచడమే కాంగ్రెస్ టీడీపీల పని రాహుల్ చంద్రబాబుల మాయ మాటలు చెల్లవన్న హరీష్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో దూసుకెళ్లాలి తెలంగాణ ముందుంటే తప్పేంటన్న చంద్రబాబు కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థికి నోటీసులు సోదాల్లో దొరికిన నగదుపై వివరణ కోరిన ఈసీ ప్రభుత్వ భవనాలు వాహనాలపై ప్రకటనలు తొలగించాలి తెలంగాణలో హోర్డింగులపై ఈసీ ఆంక్షలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అజారుద్దీన్ బాధ్యతలు అప్పగించిన అధిష్టానం తెలంగాణకు మళ్లీ కేసీఆర్ సీఎం కావాలి బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరమన్న అసద్ గుంటూరు జిల్లాలో టీడీపీకి షాక్ జనసేనలోకి మాజీ మంత్రి రావెల జగన్పై హత్యాయత్నం కేసులో విచారణ అఫిడవిట్ దాఖలు చేయని సిఐఎస్ఎఫ్ పై హైకోర్టు ఆగ్రహం గెలిపోటములు లగడిపాటి చెప్పేదేమిటి ఆ సర్వేను పట్టించుకోవాల్సిన పని లేదన్న కిషన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిని సుహాసిని గెలిపించండి కూకటపల్లిలో కళ్యాణరాం భార్య ప్రచారం ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్ యోగా అర్జెంటీనా G2 సదస్సులో మోదీ బిజీ హైదరాబాద్ వండి వార్చిన బిర్యానీ లాంటిది ఇందులో కేసీఆర్ పాత్ర శూన్యమన్న జయరాం రమేష్ సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ ఈడీ విచారణకు హాజరు కావాలని ఆదేశం దిగొస్తున్న ఇంధనం ధరలు 6 వారాల్లో పెట్రోల్ 10 డీజిల్పై 8 రూపాయల తగ్గింపు డిసెంబర్ 14 నుంచి భారతీయుడు 2 చిత్రీకరణ వివరాలు వెల్లడించిన చిత్ర బృందం తిరుమల శ్రీవారి సేవలో లగడపాటి ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు వీరేనంటూ జోస్యం పార్లమెంటు వరకు రైతుల ర్యాలీ రుణ విముక్తి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ అయోధ్యలో రామమందిరం కోసం ఆర్ఎస్ఎస్ రథయాత్ర రేపటి నుంచి 9 రోజుల పాటు సాగనున్న రథయాత్ర రికార్డులో మోత మోగిస్తున్న రోబో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 21.5 కోట్ల వసూళ్లు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 24 నిఫ్టీ 18 పాయింట్ల లాభం
For more updates, please subscribe 99 TV Telugu.